ఇస్రో టీం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇవాళ చేపట్టబోయే PSLV C-60 రాకెట్ విజయవంతం కావాలని రాకెట్ నమూనాలకు తిరుమలలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. ఇస్రో టీం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇవాళ చేపట్టబోయే PSLV C-60 రాకెట్ విజయవంతం కావాలని రాకెట్ నమూనాలను తిరుమలలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మనం చూస్తూ ఉన్నాం. ఇస్రో ఎప్పుడు రాకెట్ ప్రయోగాన్ని చేపట్టినా కూడా తిరుమల వెళుతుంది. రాకెట్ నమూనాను పెట్టి ప్రత్యేక పూజలు చేయడం అనేది గత కొంతకాలంగా ఒక ఆనవాయితీగా అయితే వస్తోంది. అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసేందుకు ఇస్రో రెడీ అయింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే చేయగలిగిన పనిని ఇవాళ సక్సెస్ చేసి చూపించబోతోంది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయాలని ఇస్రో యోచిస్తోంది. దీన్నే స్పేస్ సైన్స్ భాషలో డాకింగ్, అన్డాకింగ్ అని అంటారు. ఇస్రో ఈ ముఖ్యమైన మిషన్లో స్పాడెక్స్ భాగం. ఇవాళ స్పాడెక్స్ మిషన్ ప్రయోగం జరగనుంది. ఇందుకోసం ఇస్రో PSLV C-60 రాకెట్ను నింగిలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పాడెక్స్ అనే అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానంతో జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్పాడెక్స్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. PSLV ద్వారా ఈ 2 ఉపగ్రహాలను ఇవాళ రాత్రి 9 గంటల 58 నిమిషాలకు ప్రయోగించనుంది. ఇందుకోసం కౌంట్ డౌన్ కొనసాగుతోంది. 2 చిన్న వ్యోమ నౌకలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ టెక్నాలజీని ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం. అయితే సాంకేతిక సమస్యల కారణంగా మిషన్ లాంచింగ్ 15 సెకండ్లు ఆలస్యం కానుంది. ఇస్రో తలపెట్టిన ఈ మిషన్ చారిత్రాత్మకం కానుంది. ఈ ప్రాజెక్టుకు స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని పేరు పెట్టారు. చంద్రయాన్ 4, భారత అంతరిక్ష కేంద్రం వంటి భవిష్యత్తు మిషన్లకు ఈ మిషన్ విజయం చాలా ముఖ్యం. మానవ సహిత గగన్యాన్ మిషన్లో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం ద్వారా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కక్షలో తిరుగుతున్న 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసం 2 ఉపగ్రహాల వేగాన్ని గంటకు 0.036 కిలోమీటర్లకు తగ్గించడం అతిపెద్ద సవాల్. చేజర్, టార్గెట్ అనే 2 ఉపగ్రహాలు అంతరిక్షంలో చేరి ఒకటిగా మారనున్నాయి. ఈ మిషన్ విజయవంతమైతే స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న ప్రపంచంలోని 4వ దేశంగా భారత్ అవతరించనుంది.